హాయ్ హలో అందరికీ. నా పేరు పార్వతి వరగంటి. మన ఛానల్ నేమ్ వచ్చేసి భాను జాను వ్లాగ్స్. మాది విజయవాడ. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు చాలా బాగా యూజ్ అయ్యే వీడియో అని నేను అనుకుంటున్నా విజయవాడలో ఉండే వాళ్ళకి. అయితే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామనంటే, లాస్ట్ టైం సీఎంగా జగన్ గారు ఉన్నప్పుడు చాలామందికి ఫ్రీగా ఇల్లులు అయితే ఇచ్చారు కదా. ఇంటి పథకాలు అయితే అమలు చేసినప్పుడు చాలామందికి ఇల్లులు అయితే చాలా ప్లేసెస్లో శాంక్షన్ అయ్యాయి కదా. మాకైతే నున్న దాటిన తర్వాత సూరంపల్లి అనేది ఏరియాలో మాకు వచ్చిందనమాట. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి చాలా లాంగ్ అయితే అసలు అది ఇప్పటి వరకు ఎక్కడి వరకు అప్డేట్ అయింది ఏంటి అన్నది చూడడానికి వెళ్తున్నాము. ఇన్ని ఇయర్స్ తర్వాత ఎందుకు వెళ్తున్నాము అని అంటే, 1 ఇయర్ ముందు ఎప్పుడో వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. అప్పుడు మనకి ఇల్లులు ఇచ్చినప్పుడు ఏంటంటే, జగన్ గారు ఉన్నప్పుడు అప్పుడు అందరికీ సచివాలయంలో తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ ఓపెన్ చేయించారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ బ్యాంక్ అకౌంట్స్లో అమౌంట్ పడడం, మళ్ళీ గవర్నమెంట్ విత్డ్రా చేయడం అట్లా చేస్తుంది. అంటే ఇంటి కోసం ఏమైనా యూజ్ చేస్తున్నారేమో అని చెప్పి ఇల్లు చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మేము 1 ఇయర్ ముందు వెళ్ళినప్పుడు జస్ట్ ఒక పునాది వేసి వదిలేశారు. అప్పుడు వెళ్ళి మా అమ్మగారిని తీసుకొని వెళ్ళి మా అమ్మగారి ఫోటో అవి తీపించారనమాట. నేను మీకు కరెక్ట్ అడ్రస్ అవన్నీ చూపిస్తున్నా. నేను ఇది ఎక్కడా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయట్లే, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు అయితే ఈ వీడియో సూరంపల్లిలో ఎవరికన్నా ఇల్లు వస్తే ఈ వీడియో మీకు యూజ్ అయ్యిద్దని అనుకుంటున్నా. ఇదంతా కూడా సూరంపల్లి సెంటర్ అనమాట. ఇక్కడ ఒక ఆటో స్టాండ్ ఉంటుంది. మీరు ఎవరైనా విజయవాడ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఒక ఆటో స్టాండ్ ఉంటుంది. అక్కడైతే మనం దిగుతాము. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తేనే మనం జగన్ గారు ఇచ్చిన ఇల్లు కాలనీలోకి వెళ్ళడానికైతే ఒక ఎంట్రీ ఉంటుంది. అక్కడ ఆటో స్టాండ్ దాటి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక దారి కనిపిస్తుంది. ఆ దారిలోకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఒక బ్లాక్ కార్ వెళ్తుంది కదా. ఆ కారు ఉన్న రోడ్లోకి అయితే మనం వెళ్తున్నాం. ఇక్కడ స్టార్టింగ్లో ఇట్లా ప్రార్థన వరం అని అట్లా కనిపిస్తూ ఉంటాయి. అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట, మధ్యలో ఎక్కడ ఆగకుండా. నేను మీకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేసి కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కానీ ఏమీ చూపించట్లా. ఎందుకంటే సూరంపల్లిలో హౌస్ వచ్చిన వాళ్ళకి, అంటే ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వరకు రావడం, ఒకవేళ అడ్రస్ తెలియక రాలేకపోవడం అట్లా ఉంటారు కదా, వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు ఏంటంటే వాలంటీర్స్ వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి ఈ రూట్లు అవన్నీ మాకు ఐడియా లేదు. కానీ లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు మాకు కాల్ చేసి ఈ లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్ని మా హస్బెండ్ సేవ్ చేసుకొని ఉంచుకున్నారనమాట. అందుకే ఇప్పుడు రావడం అన్నది మాకు చాలా ఈజీ అయ్యింది. మాలాగా మీరు ఇబ్బంది పడకూడదు, ఒకవేళ మీకు సూరంపల్లిలో హౌస్ వస్తే మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను అదైతే ఇంకా అడ్రస్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను స్టార్టింగ్ చూపించిన దారి కానించి చాలా లాంగ్ వచ్చేయాలి లోపలికి. మధ్యలో మనకి ఇట్లా టర్నింగ్స్ వేరే సందులు కూడా కనిపిస్తాయి. ఆ సందుల్లోకి అసలు ఎక్కడికి వెళ్ళకుండా చాలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మామిడికాయ తోటలు అవన్నీ ఉంటాయి ఇక్కడ. అవన్నీ దాటుకొని ఇట్లా ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫ్యాక్టరీస్ అవి కూడా ఉంటాయి. అవి కూడా దాటుకొని మనకి ఇక్కడ ఒక కొండ ఉంటుంది. ఆ కొండ వరకు వెళ్ళిపోవాలి. ఆ కొండ వరకు వెళ్ళిపోతే మనకు అక్కడ జగన్ గారి కాలనీ అనమాట మొత్తం కూడా. అది అప్పుడు అక్కడ ఇచ్చిన ఇల్లులే అనమాట. ఈ మధ్యలో ఎక్కడ ఆగాల్సిన అవసరం లేకుండా అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతూనే ఉండాలి. చాలా లోపలికి ఇచ్చారు. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇల్లులే నాకు చాలా మంచిగా అనిపిస్తాయి. అంటే నాకున్న ఫీలింగ్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఇల్లులు ఇప్పుడు బాంబే కాలనీ కానీ లేకపోతే రాజరాజేశ్వరిపేట కానీ అవి కొంచెం లోపలికి ఉన్నా కూడా మనకి కొంచెం సెంటర్కి అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. ఇవేంటంటే చాలా లోపలికి ఉండడం వల్ల రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకైతే చాలా లోపలికి అయిపోతుంది. పాపం రావడానికి వెళ్ళడానికి చాలా దూరమే నడవాల్సి వచ్చిద్ది.
అలా బాగా స్ట్రైట్గా వచ్చిన తర్వాత మనకి ఇట్లా ఒక టర్నింగ్ కనిపిస్తుంది. ఇంకా స్ట్రైట్గా వెళ్ళకుండా టర్నింగ్ వైపు తిరగాలన్నమాట. ఇట్లా కొంచెం టర్నింగ్లో తిరగగానే మనకి ఇట్లా స్ట్రైట్గా ఇట్లా కొండలు కనిపిస్తాయి. ఆ కొండల వరకు స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటే మనకి ఇలా కొంచెం దారిలోనే జగన్ గారు ఇచ్చిన ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా జగన్ గారు ఇచ్చిన ఇల్లులే అనమాట. ఇవన్నీ ఇంకా ఏమీ రెడీ అవ్వలే చాలా వరకు. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకొక ఏరియాలా ఉందన్నమాట. ఆ ఏరియాలో ఎక్కడి వరకు వచ్చినాయి ఏంటి అన్నది చూపిస్తాను. మాకు వచ్చిన హౌస్ కూడా చాలా అంటే చాలా లోపలికి వెళ్ళిపోవాలి. నా ఒపీనియన్ ప్రకారం ఏంటి అని అంటే, ఇటువైపు వర్షాలు పడ్డప్పుడు వస్తే మాత్రం చాలా రిస్క్ అనమాట. ఎండలుగా ఉన్న టైంలో వస్తే చాలా ఫ్రీగా వెళ్ళి చాలా ఫ్రీగా రావచ్చు. లేకపోతే మొత్తం బురదగా ఉంటుంది. బండి వెళ్ళడానికి కూడా చాలా రిస్క్ అయిద్దని చెప్పారు. మేమేంటంటే కొంచెం ఎండగా ఉన్న మార్నింగ్ టైంలోనే వచ్చాం కాబట్టి మాకు అంత పెద్దగా ఏం అనిపించలేదు. మేము కొంచెం ఎండగా ఉన్న టైంలోనే వచ్చాం. చూడండి, అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇట్లా ఒక గేట్ కనిపించిద్ది. ఆ గేట్ కూడా దాటుకొని ఇట్లా ముందుకెళ్తే ఇట్లా ఒక కాలనీలా ఉంటుంది. ఆ కాలనీలో కూడా అన్నీ కూడా జగన్ గారు ఇచ్చిన ఇల్లులే అనమాట. చాలా వరకు ఇల్లులు అయిపోయి తలుపులు ఏమి ఫిట్ చేయకుండా ఉన్నాయన్నమాట. ఈ తలుపులు ఎందుకు ఫిట్ చేయలేదు ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియో చివరిలో మొత్తం ఒకసారి క్లారిటీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైద్ది, ఎక్కడ స్కిప్ చేయకుండా. మేము వచ్చేటప్పుడు స్టార్టింగ్ ఏమో బాగా ఎండగా అనిపించింది. ఇక్కడికి లోపలికి ఎంటర్ అవ్వగానే ఏంటంటే బాగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఎంత బాగుందో, కొండల పక్కనే చుట్టూ పొలాలు, చాలా బాగుంది. కాకపోతే పనులు చేసుకునే వాళ్ళకి ఇంత లోపలికి రోజు వచ్చి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా పనులు చేస్తూనే ఉన్నారు. చాలా వరకు మ్యాక్సిమం అయిపోయి వచ్చినాయి. నాకు తెలిసి ఇంకొక 1 year లోపే మొత్తం మనకి ఇల్లులన్నీ ఈ ఏరియా మొత్తం డెవలప్ అయిపోయి మనకు చెప్తారని నేను అనుకుంటున్నాను. కానీ మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విషయం తెలిసింది. ఆ విషయం ఏంటి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఈ వీడియో అయితే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా జగన్ సార్ ఇచ్చిన హౌసెస్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మా రూమ్ ఫైనల్గా మేము జగన్ గారు ఇచ్చిన ఇల్లు దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ నాకు తెలిసి మ్యాక్సిమం అన్నీ రెడీ అయిపోయాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత బాగా ఏమి రెడీ అవ్వాలా. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మా దానికైతే పునాది ఒక్కటి వేసి ఉంచారు అంతే, ఇల్లేమి కట్ల. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫోటో అది తీసుకొని ఇంకా పునాది వేసి హౌస్ అయితే కట్టారనమాట. అయితే మా ఇల్లు, మా సొంత ఇల్లు, మా అమ్మ ఇల్లు, నాది కూడా కాదు, మా అమ్మ ఇల్లు ఎట్లా ఉందో చూపిస్తారండి. రెడీ అయిపోయింది. పెద్దవాళ్ళకి ఏంటంటే ఒక సొంత ఇల్లు ఉన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి కూడా. ఎట్లాగో మేము ఇక్కడ ఉండం కాబట్టి, మా అమ్మ ఒక్కటే కాబట్టి చక్కగా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ. ఎండాకాలంలో కొంచెం ఎండ ఆ టైంలో ఉన్నప్పుడు వస్తే బెటర్ అనమాట చూసుకోవడానికి మీ హౌస్ ఇక్కడ ఎక్కడుందో. ఎందుకంటే బాగా బురదగా ఉంది, ఇంకా రోడ్లు ఏమి వేయలేదు కదా. మొత్తం ఇల్లులన్నీ అయిపోయిన తర్వాత అయితే రోడ్లు అవన్నీ వేస్తారంట. ఎక్కడ చూపిస్తారండి. ఇప్పుడైతే ఇల్లు ఇలా రెడీ అయిపోయింది కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఏమి స్టార్ట్ చేయాల ఇంటికి. పద ముందు నువ్వు వెళ్ళు, కుడి కాలు ముందు పెట్టి వెళ్ళమ్మా. ఇంటి యజమాని నువ్వే కదా. నేను ఇలా చెప్తున్నానని నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టద్దు. ఎందుకో లోపలికి ఎంటర్ అవ్వగానే కింద డొల్లలా అనిపించి అప్పుడే బ్రేకేజెస్ అయితే వచ్చేసింది. అందుకే మా ఆయన గట్టిగా కొట్టి చూస్తున్నారనమాట. కింద ఏంటో సౌండ్ వస్తుంది, వాటరింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల అనుకుంటా. ఇదంతా ఒక హాల్ అనమాట. ఇదంతా ఒక హాలు, పక్కనే చిన్న కిచెన్ అనమాట. ఇదేమో బెడ్రూము. ఈ బెడ్రూమ్లో ఏంటంటే 6 మంచం కరెక్ట్గా సరిపోయిద్ది. 6 మంచం అయితే ఫుల్గా సరిపోయిద్ది. కొంచెం నడవడానికి ప్లేస్ ఉంటుంది, దానికి అటాచ్ అయ్యి ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే వాష్రూమ్కి వాళ్ళు తలుపు పెట్టరంట. మనం కావాలి అని అంటే సపరేట్గా పెట్టించుకోవాలి. వాష్రూమ్కి తలుపు లేకపోతే ఎట్లా చెప్పండి. మెయిన్ డోర్కి అయితే తలుపు పెడతారంట. అది కూడా మేము 35,000 రూపాయలు మేము కడితే
వాళ్ళు మెయిన్ డోర్కి అయితే తలుపు పెట్టిస్తారంట. తలుపు పెట్టి మాకు హౌస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పారనమాట. మాకు వచ్చిన హౌస్ కూడా ఏంటంటే 2 రోడ్ల కార్నర్లో వచ్చింది. ఇటు సైడ్ నుంచి అయినా రావచ్చు, ఇటు సైడ్ నుంచి అయినా రావచ్చు అనమాట. 2 రోడ్ల కార్నర్లో వచ్చింది. ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే నాకు ఏమీ తెలీదు, అన్నీ మా ఆయనే చూసుకుంటారు. మాకు వచ్చిన హౌస్ నెంబర్ కూడా అసలు నాకు ఏమీ తెలీదు, అన్నీ మా హీరో గారే చూసుకుంటారు అనమాట. అందుకే అంటారు ఇంటికి ఒక మగతోడు, ఇంటికి ఒక పెద్ద దిక్కు ఉండాలని. అసలు మా అమ్మకైతే ఇప్పుడు వరకు అసలు ఎక్కడొచ్చింది ఏంటి ఏమీ తెలీదు. మా ఆయనే వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని అన్నిటిని ఎంక్వైరీ చేసి మంచిగా చక్కగా అన్నీ కనుక్కొని మాకైతే చూపించారు అన్నమాట ప్లేస్ అనేది. అసలు నాకు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నాకు లొకేషన్ తెలీదు. మా ఆయనే లాస్ట్ టైం అంటే కనీసం ఒక 1 ఇయర్ ముందు వచ్చాము మేము. అప్పుడు ఆ లొకేషన్ మా ఆయన ఏంటంటే సేవ్ చేసుకొని మంచిగా దాన్ని దాచుకొని మళ్ళీ ఇప్పుడు నన్ను తీసుకొచ్చారు. ఈ ఏరియా అడ్రస్ ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు క్లారిటీగా అర్థమైనాయి అని అనుకుంటున్నా. మీకు ఒకవేళ ఏమన్నా అర్థం అవ్వకపోయినా తెలియకపోయినా మనకైతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఈ వీడియో అంతే. బాయ్ బాయ్.